థర్డ్ రౌండ్ కి బోత్ ద టీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మీరు అందరూ అక్కడికి వచ్చి కూర్చోవాలి ప్లీజ్. వెరీ గుడ్. సో ఫైనల్ రౌండ్ వచ్చేసాము. ఈ ఫైనల్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్స్ అండ్ వాళ్ళ టీంలోని అనుబంధాలు ఆప్యాయతలు ఎక్కువ ఉన్నట్టు. ఫైనల్ రౌండ్ ఏంటంటే ఇందులోని 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి కొంతమంది యాక్టర్స్ వచ్చి ఒక యాక్ట్ పర్ఫామ్ చేస్తారు. ఆ యాక్ట్ మొత్తం మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ యాక్ట్ కి సంబంధించిన కానీ ఆ పర్సన్స్ కి సంబంధించి కానీ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. సో యాక్ట్ అయిపోగానే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ ఎవరికైతే తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. సో ఫస్ట్ ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీం కి ఛాన్స్ ఉంటుంది ఆన్సర్ చేయడానికి. సో బజర్ నొక్కిన వాళ్ళే ఆన్సర్ చేయాల్సిన నెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీం నుంచి మీరు బజర్ నొక్కారనుకో, బజర్ నొక్కిన తర్వాత మీ టీం మొత్తం డిస్కస్ చేసుకొని ఒక 10 seconds కావాలి అని అంటే ఫస్ట్ ఆన్సర్ ఏదైతే మీ నోట్లో నుంచి వస్తాదో అదే నేను తీసుకుంటా. అది రైట్ అవని రాంగ్ అవని. ఇప్పుడు రాంగ్ చెప్పారనుకోండి, మీరు రైట్ చెప్పి నేను చెప్తాను, అది కూడా చెప్తా. మీరు ఒక ఫస్ట్ ఆన్సర్ ఒకటి చెప్పి అది కాదు ఇది కాదు అదే కన్ఫ్యూజ్ అయ్యి చెప్పొద్దు. డిస్కస్ చేసుకుని ఒకటే ఆన్సర్ చెప్పండి. అది రైట్ ఆన్సర్ అయితే మీకు ఒక పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ చెప్పారు అంటే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగిద్ది. సో ఎండ్ ఆఫ్ ద రౌండ్ ఏ టీమ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో ఆ టీమ్ విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. Am I clear or do you want me to repeat anything or else any doubts? Clear. వచ్చే ఆర్టిస్టులు యాక్టింగ్ బాగానే చేస్తారా? రీసెంట్ గా భాస్కర్ అవార్డ్స్ పెట్టేద్దా, ఆ అవార్డు విన్నర్స్ అందరూ. So can we have the Bhaskara Award winners on stage please? మేము తిప్పాంలే ఆ రోజుల్లో, తిప్పి 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 ఇప్పుడు ఇలా తయారయ్యాం గానీ ఇప్పుడు తిప్పలేవులే, ఎందుకంటే విగ్గుడిపోద్ది కదా. అయినా నా జుట్టు అంటే సుధీర్కి ఎంత ఇష్టమో నీకేం తెలుసు? సుధీర్కి నీ జుట్టే కాదులే, ఊర్లో ఉన్న జుట్లన్నీ ఇష్టమే. మంచి ఆటగాళ్ళ. అయినా ఏంటి మంట రూమ్ లో ఏదో వాడిపోయిన వాసన వస్తుంది? మీరే కదా అత్తయ్య గారు చికెన్ చేసి తగలెట్టమన్నారు, చేసి కిరోసిన్ వేసి తగలెట్టాను. కిరోసినా? అవి అవును. కుక్కలు కూడా తినవు కదే. అందుకే కదా అత్తయ్య మీకు ఇచ్చాను. నన్ను కుక్క అంటదా ఇది? నన్ను కుక్క అంటదా ఇది? అమ్మా ఇది బతకడానికి వీలు లేదు ఇప్పుడు. ఇది నా కొడుకుని పెళ్లి చేసుకొని అత్తనే కుక్కనే అంత పెద్ద కోడలు అయిపోయిందా? దీని విషయం వదలాలంటే దీనికి ఖచ్చితంగా విషం కలపాల్సిందే. ఈ పాలల్లో నేను విషం కలపాలనుకుంటున్నాను. ఈ పాలలో నేను 5 చుక్కల విషం వేసాను. దెబ్బకి సచ్చి ఊరుకుంటది కోడలు. ఈ అత్త అసలు నా మొగుడుతో కాపురమే చేయనీయకుండా చేస్తుంది. ఈ అత్త కోసం 6 చుక్కలు వేయాల్సిందే. పిచుక్ 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 పిచుక్. అమ్మా కోడలా. అత్తయ్య గారు చెప్పండి అత్తయ్య గారు. అయ్యో సరే నేను క్షమించండి పడుకునే అత్తయ్య గారు. టైం అయింది, నాకు పాలు పెట్టేసి ఇవ్వు కొంచెం. కొంచెం అటు తిరగరా అత్తయ్య గారు. నా కోడలికి నేనంటే ఎంత గౌరవం. ఏం చేస్తున్నావు కోడలా? అత్తయ్య గారు పాలు తాగండి అత్తయ్య గారు. ఎందుకు నేను ఒకదాన్ని ఎందుకు తాగాలి? నువ్వు కూడా తాగు. అయ్యో పెద్దవాళ్ళు చెప్పిన మాట తప్పకుండా పాటిస్తాను అత్తయ్య తాగమ్మా, గారు. తాగు. నాకు ఆ పాలే కావాలి అత్తయ్య గారు. కోడలి పిల్ల ఏదో కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి? అత్తయ్య గారు ఏవో కళ్ళు తిరుగుతున్నాయి. కడుపులో మంటగా ఉంది అమ్మో, నా అత్తయ్య కళ్ళు గారు. తిరిగేస్తున్నాయి. ఈ సెట్ లో అందరి ఫీలింగ్ ఏంటో తెలుసా? నిజంగా విషం తాగున్నా బాగుంది వీళ్ళిద్దరు ఏంటి. సో ఈ యాక్ట్ మొత్తంలోని అత్త క్యారెక్టర్ అంటే అశు. సో ఇప్పుడు అత్త క్యారెక్టర్ అశు ఏదైతే ప్లే చేసిందో పాలల్లో విషం కలుపుతున్నప్పుడు ఆ చిక్కుం 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 అనే సౌండ్ ఎన్నిసార్లు చేసింది మీరు డిస్కస్ చేసుకోండి. ఫైనల్ ఆన్సర్ తో రెడీగా ఉండండి, మళ్ళీ మార్చొద్దు తర్వాత. వాట్స్ ఆన్సర్? పుచుక్ పుచుక్ పుచ్చు అని 3 సార్లు చేసింది. 3 సార్లు చేసింది. మీరేమనుకుంటున్నారు? 3. 3 times is absolutely right answer. జరగండి 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 కిస్సుల కలాష్నికావు వచ్చనండి. Very good, you're with 1 point and it's time for elimination.
ఎలిమినేషన్ నాకు శ్రావణ్. బజర్ ఎవరైతే ఫాస్ట్ కొట్టకొస్తారో వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు ఫస్ట్. కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. అండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయకూడదు. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ హెల్పింగ్ దట్స్ అ మైనస్ పాయింట్స్ ఫర్ ద హోల్ టీమ్. సో కంగ్రాచులేషన్స్, యు హావ్ 1 పాయింట్. సెకండ్ యాక్ట్ కి రెడీగా ఉన్నారా? సెకండ్ క్వశ్చన్, సెకండ్ యాక్ట్. సో కెన్ ఐ ఇన్వైట్ అవర్ ఆర్టిస్ట్ ఫర్ ద సెకండ్ యాక్ట్? ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. కొట్టు చాలా సేపు అయింది. కూర్చో. అక్కడ ఏం లేదు కదే. ఈ దెబ్బ నాకు ఇంకా తగులుతుంది. బేబీ, ఈ రోజు మంది మొదటి రాత్రి. అదేంటి రోజు రాత్రి వస్తుంది కదా? అది నిద్రపోయే రాత్రి, ఇది నిద్ర లేకుండా చేసే రాత్రి. దొంగ. బేబీ, ఈ పువ్వు ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? నాకన్నా అందంగా ఉన్న భార్యని కట్టుకున్నావు కాదు, నాకు జెలస్ గా ఉంది అంటుంది. ఈ పువ్వు ఏమంటుందో తెలుసా? ఏమంటుంది బేబీ? వీడికి మ్యాటర్ తక్కువ, అందుకే మాటలతో సరిపెడుతున్నాడు అంటుంది. ఇంకా ఆగేది లేదు, ఇక చూసుకో నా ప్రతాపం. నాలో సుగిపోతా. అంటే మొగుడంటే దీనికి దేవుడితో సమానం అన్నమాట. అసలు నేను చేయలే, నువ్వు కాదు. దా దొంగ, రోజు పిల్లి తాగినట్టు లీటర్ పాలు తాగుతూ ఇప్పుడు తాగవారా? ఇప్పుడు నీకు బ్రనానా. ఈ పాలు పువ్వులు అన్ని బానే ఇస్తున్నావులే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. నీకు అర్థం కావట్లేదు. ఈరోజు మనం ఫస్ట్ నైట్. మరి ఏంటో చెప్పు. సరే, ఇప్పుడు నువ్వు పాల గ్లాస్ తో లోపలికి రా, నేను రెడీగా కూర్చుంటాను. వెళ్ళు వెళ్ళు, కమ్ ఆన్, లెట్స్ గో బేబీ, యు ఆర్ రాకింగ్ బేబీ. రెడీ, 1 2 3 అటాక్. ఏమండి, వెనకటిగా నీలాంటోడే కొండంత రాగం తీసి కోరస్ పాడాడంట. ఛీ, నాకు ఇలాంటి మొగుడు వద్దు, నాకు ఇంకో మొగుడు కావాలి సుధీర్. సో హీ కమ్స్ ద సెకండ్ క్వశ్చన్. ఈ యాక్ట్ మొత్తంలోని భర్త భార్యని బ్యాక్ సైడ్ ఎన్నిసార్లు కొట్టాడు? త్రీ టైమ్స్ కొట్టింది బ్యాక్ సైడ్. మీరు అనుకుంటున్నారు? 3 సార్లు. 3 సార్లే కొట్టింది. పాటలో 2 సార్లు, యాక్ట్ లో తెలియకుండా ఒకసారి. ఓకే, 3 ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. And the right answer is 4 times. Now it's time for elimination. గౌరవ్. ఆ మనసేమో నా మాటే వినదంతా. కదిలించేను కరిగించేను నన్నంటా. ఎలిమినేషన్ లో కూడా ఇలాంటి పాటలు వేస్తారా మీరు? నన్ను ఆడుకోవడానికే కదరా. ఆ మనసేమో. ఇంకా 3 యాక్ట్సే ఉన్నాయి. సో బెస్ట్ 2 కరెక్ట్ గా ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్ అవుతారు. ఒక 2 రాంగ్ చెప్పినా ఆపోజిట్ టీం విన్ అవుతారు. హియర్ కమ్స్ ద థర్డ్ యాక్ట్. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూఢలోకం, కోడి కట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా. ఇద్దరు పంజరాల్లాగే ఉన్నారు. పవర్ నువ్వు లోపలికి వెళ్ళు.
అలాగే అండి. ఏంటి సుధీర్, ఇంత అందమైన భార్య దొరికితే వీడేంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాను కాబట్టి బలవంతంగా మా ఇంట్లో వాళ్ళు దీనికి పెళ్లి చేశారు. ఇంట్లోకి వెళ్ళిపోతాను. నా పెళ్ళైన మొదటిసారి మా అక్క నా ఇంటికి వస్తుంది. అమ్మో, వెరైటీస్ అన్ని చేసి పెట్టాలి. అసలే మా అక్కకు స్వీట్లు అంటే చాలా ఇష్టం. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి చుక్కలాంటి అమ్మాయి. చెల్లి పెళ్ళయిందంట కదా. అబ్బో అన్ని ఏంటి గోల్డే. మీ అక్క ఆ. అమ్మమ్మ గారిలో ఉంటే నేను ఇంకా అక్క వస్తున్నారేమో అనుకున్నా సార్. మరిదెవరు? ఏవండి, చెప్పవే. వదిన గారు వచ్చారండి. ప్రేమికురాలు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. అసలు మేము మాట్లాడనే లేదు కదా. పెళ్లి చేసుకున్నావా భాస్కర్? చేసుకోవాల్సి వచ్చింది. కాలం కాటు వేసింది. మరి నువ్వు వేసిన కాటికి సమాధానం ఎవరు చెప్తారు? నాకే తెలియకుండా నేనా? అది భాస్కర్ ఏదో ఒకటి మాట్లాడు, మా చెల్లి ఏం వస్తుంది. మాట్లాడమంటావు? ఇప్పుడు ఈ విషయం మా చెల్లికి ఎలా చెప్పాలి? అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది. అయ్యో, నువ్వు నువ్వు లేకుండా ఎలా బతుకు? చెల్లి, ఏమండి, మీరు నాకు అన్యాయం చేశారా? ఇంకా చేయలేదు కదే. ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఏంటి నువ్వు వినేసావా? మొత్తం వినేసానండి. నువ్వు ఎంత విన్నా సరే, ఏదైనా మీరిద్దరు అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి మీరిద్దరే ఉండండి అండి. లేదక్క, నువ్వే చేసుకో అక్క. లేదు, నాకు ఇప్పుడు వద్దు. ఓకేనే, ఎందుకే కొట్టుకుంటున్నా? నాకైనా వీడొద్దు. వీళ్ళంటోడు ఏంటి నాతో తిరిగి నీకు ఇచ్చేయడం ఏంటి? ఏంటి ఇచ్చేది? లేదక్క, నేను నీకు అన్యాయం జరగనివ్వను. వీడు నీ వాడే. నాకు ఆల్రెడీ అన్యాయం జరిగిపోయింది. వీడు నీ వాడే. లేదక్క, వీడు నీ వాడే. లేదు, నీ వాడే. కానీ మీరిద్దరు కలిసి ఉండండి, ఓకేనా? బావకి నచ్చినట్టు జిలేబీలు. బావ బైక్ నడిపేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్, ఓకేనా? బాబా మొగుడినే నేను. బావంట ఎట్టిదానా? మా అక్కకు అన్యాయం చేసిన వాడివి నువ్వు. నాకు వద్దు. ఉన్నది బాయా, ఉంచుకుంది బాయా. మరి నాకు ఎవరైనా తెచ్చేవా? పర్లేదు, నేను చూసుకుంటానండి. వాళ్ళ ఏదో చేస్తానండి. మీరు వెళ్ళండి. ఐ బిలీవ్ యూ. ఓకే, సో హీ కమ్స్ మై థర్డ్ క్వశ్చన్. ఈ టోటల్ యాక్ట్ లోని భర్తని నాకొద్దు అని చెప్పనని ఇద్దరు ఎన్నిసార్లు పుష్ చేసుకున్నారు? అట్నుంచి ఇటు కావచ్చు, ఇటు నుంచి అటు కావచ్చు, రెండు సైడ్స్ కలిపి నేను అడిగాను అనమాట. టోటల్ ఎన్ని టైమ్స్ అని చెప్పి నేను. నాకు తెలిసి 4 times. ఫస్ట్ అశ్వత్ వస్తుంది. మీరు రెండు కలిపి అడుగు. రెండు అడుగుతానండి. ఇటు నుంచి అటు వెళ్ళింది, అటు నుంచి ఇటు వచ్చింది, మొత్తం రెండు కలిపి అడుగుతాను అన్నమాట. Five times. Absolutely wrong answer. 4 times. So it's elimination time. ఓ ఎలిమినేషన్ టైం. ఏమని చేద్దాం? వి వాంట్ రాజేష్. ఆ మనసేమో నా మాటే వినదంట. ఇంకొక యాక్ట్ కనుక మీరు రైట్ చెప్పినా, వాళ్ళు రాంగ్ చెప్పినా మీరే విన్నర్స్ అవుతారు. So, మీరు కంపల్సరీగా రైట్ చెప్పాలి, లేదంటే వాళ్ళు రాంగ్ చెప్పాలి. ఓకే, లెట్స్ ఇన్వైట్ ఫర్ ద ఫోక్ యాక్ట్. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ తను నందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. బేబీ, జన్మ జన్మలకి నువ్వే నా భారీగా ఉండాలి. అంటే ప్రతి జన్మలో నన్ను సుధీర్ మోసం చేస్తూనే ఉంటాడా? అంటే అంటే
అసలు ఏం జరిగింది చెప్పవే. చెప్పు చెప్పు చెప్పు. ఎవడ్రా నువ్వు నా చేపట్టుకున్నావు? ఎవడ్రా నువ్వేంటే నీ మొగుడిని నేనుగో ఈ దిస్ వన్ లైసెన్స్ ఐ. ఒంటరిగా ఉన్న ఆడదాని మీద చేయేసి మొగుడని చెప్పి మోసం చేస్తావా? అదేంటి మీ ఇంట్లో ఎవరు? పోరా, ఎవడ్రా నువ్వు? నా గతం గుర్తొచ్చేసింది. ఏమండి, ఏం జరిగిందండి? దేవతవే నువ్వు పరాయి మగవాడి మీద చేస్తున్నావు చేయది. అయ్యో, నేనండి. స్వయాన మీ చేతులతో మీరే తాళి కట్టారు. అందమైన మగాడు ఎదురు పడితే చాలానే అబ్బాయిలు అమ్మాయిలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి బాధలు కొడుతుంది. నా గతం గుర్తొచ్చింది. ఎవడ్రా నువ్వు బాడకో? భార్గవ్ బేబీ. నీలాంటోడు భూమి మీద ఉండడానికి వీల్లేదు. నాకు మళ్ళీ గతం గుర్తొచ్చింది. ఏమండి, ఏంటండి ప్యాంట్ ఇంతలా మాల్పేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళారండి? లాస్ట్ టైం వీక్ నేను బట్టలు ఇచ్చాను కదా, ఉతికే ఇచ్చారా మాకు? నేను మీ భార్యనండి. వాచ్మెన్ అండి. కాదండి, నేను మీ భార్యని. మీరే తాళి కట్టారు. అయ్యో లేదండి, నేను కాదండి, అది సుధీర్ అనుకుంటా మీ ఆయన. అయ్యో, నేను కాదండి. నేను కాదు. మా భవిష్యత్తు ఏంటో మాకు అర్థం కాదు, ఈడి గతం ఎవడో కావాలి. నిజంగా మీరు గతం మర్చిపెడితే భలే ఉండేదిరా బాబు. ఈ ఆన్సర్ మేము చెప్పామనుకో మనకే లక్, ఎందుకంటే నెక్స్ట్ ట్రిప్ మనం చూడక్కర్లేదు అందుకని. హే కమ్స్ ఏ క్వశ్చన్. సో ఈ ఓవరాల్ యాక్ట్ లోని అక్కడ ఉన్న రాడ్ కి ఇద్దరి తలలు కలిపి ఎన్నిసార్లు తగిలింది మొత్తం? నేను కదా నొక్కాను ఫస్ట్. మీరు నొక్కలేదురా, ఫస్ట్ ఇతను నొక్కాడు రా, నువ్వు పైన నొక్కావు. సో ఇద్దరు కలిపి రాడ్కి 6 times కొట్టుకున్నారు. 3 రెండు ఒకసారి ఇద్దరు కలిపి ఒకసారి. సో 3 6 times. సో ఇద్దరు కలిపి హోల్ టుగెదర్ 6 times అన్నారు. ఫస్ట్ 2 times, లాస్ట్ లో ఇద్దరు కలిపారు, 2 కౌంట్ చేశారు కాబట్టి 6 times. మీరేమనుకుంటున్నారు? 6 చెప్పారు, మీరు 6 చెప్పారు. ఐఎమ్ రియలీ సో సారీ. 6 is absolutely right answer. అటు సైడ్ నుంచి ఎలిమినేషన్ జరిగేది. తర్వాత క్వశ్చన్ అడిగిన వేస్ట్. అల్టిమేట్ గా దే ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద ఎపిసోడ్. సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సో మరి ఈ రౌండ్ ఎంత అద్భుతంగా జరిగింది అంటే దానికి కారణం మా భాస్కర్ అవార్డ్ యాక్టర్స్. సో వాళ్ళు కూడా ఒకసారి ఇన్వైట్ చేసేద్దాం. ఆన్ స్టేజ్ ప్లీజ్. మనసే నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. ఏం ఇంట్రెస్ట్ అంటే బిహేవ్ చేస్తావు నువ్వైతే. So once again, everybody, thank you so much for being on Family Stars and making this episode so entertaining. And congratulations, Ashu and team.